భాగవతము రోహిణీదేవి బలభద్రుణ్ణి కనుట కన్నులకు చూడబరువయ్యున్నది ఎలనాగ గర్భముల్లము గలగన్ మున్నెన్నడు నిట్టుండదు విన్నుడు చొరబోలు గర్భ వివరములోనన్. ఈమె గర్భం చూస్తూ ఉంటే నా గుండె బరువెక్కుతోంది, మనస్సు కలవరపడుతోంది. ఇంతకు ముందు ఏ గర్భాన్ని చూసినా ఇలా అవ్వలేదు. ఈ గర్భములో విష్ణువు ప్రవేశించి ఉండవచ్చు అని ఈ పద్య భావం. ఏమి దలంచువాడనిక నెయ్యది కార్యము నాడు నాటికిన్ కామిని చూలు పెంపెసగి గర్భిణి చెల్లెలె నాడు పెదనేనేమని చంపువాడదగ వేలని చంపితినేని సీయు ఉద్దామయ సంబునాయువును ధర్మమును జడిపోవకుండునే. ఇప్పుడు నేనేమి మంత్రాంగం ఆలోచించాలి, ఏమి తంత్రం చేయాలి? రోజు రోజుకి ఈమె గర్భం కాంతిమంతం అవుతూ ఉంది. ఇటు చూస్తే ఏమే ఆడకూతురు, గర్భవతి, చెల్లెలు కదా, ఎట్లా చంపేది? ఎందుకు వచ్చిన గొడవ అని చంపానంటే నా ఐశ్వర్యము, ఆయువు, కీర్తి, ధర్మం అన్నీ నాశనమైపోవా అని ఈ పద్య భావం. వావి ఎరుంగని క్రూరిని జీవన్మృతుడగుచు నిందసేయుదురతడుంభోవును నరకమునకు దుర్భావముతో బ్రతుకుటొక్క బ్రతుకే తలపన్. వావి వరసలు చూడని క్రూరుడు బ్రతికి ఉన్నా చచ్చినవాడే అని నిందిస్తారు. లోకులు అలాంటి వాడు నరకానికి పోతాడు, దుష్టుడనే పేరుతో బ్రతకడం కూడా ఒక బ్రతికేనా అని ఈ పద్య భావం. ఇలా అని ఆలోచించి నిశ్చయించుకొని క్రౌర్యం మాని ధైర్యం తెచ్చుకొని గాంభీర్యం పైపైన పులుముకొని సూర్యునిలా ప్రవర్తించాడు. చెల్లెలని చంపడం మహాపాపం అని గట్టిగా భావించాడు. ఆ తర్వాత ఏమీ మాట్లాడకుండా మౌనిలాగా శాంత స్వభావం ప్రకటిస్తూ ఉండిపోయాడు అని ఈ పద్య భావం. పాపరాని దొడ్డ పగ పుట్టెనిక నెట్టు ఇందుముఖికి చక్రియపుడు పుట్టినప్పుడే పట్టి పురిటింటిలో తెగ చూతుననుచు నిదురు చూసుచుండే. అయినా లోపల మాత్రం కంసుడు భయపడుతూనే ఉన్నాడు. తప్పించుకోలేనంతటి గొప్ప శత్రుత్వం పుట్టుకు వచ్చింది. ఇంకెలాగా? ఈమెకు విష్ణువు ఎప్పుడు పుడతాడో ఏమిటో, పుట్టగానే పురుట్లోనే వాడిని పట్టుకొని చంపేస్తాను అంటూ దేవకి ప్రసవించే సమయం కోసం ఎదురు చూడసాగాడు అని ఈ పద్య భావము. ధన్యవాదములు.